ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈశ్వరుని కొనియాడరే, భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. మట్టితోనే మమ్ములెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభువున్మే మెచ్చుగా మదినెంతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. పుట్టగీతం చేయదానే నటి దేవుని శక్తిని, పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవముండెను. చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందెను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. నీకిలి కష్టంబులతో వెతికిని పొందెను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్మందెను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం కూడరే. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రాతకాల ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. 103వ సంకీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మంచిదండి. ప్రభు పేరట జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యాంశము క్రొత్త యవనము. క్రొత్త యవనము. అసలు క్రొత్త యవనము ఏమిటి అనే ప్రశ్న కదా.
మానవుని యొక్క జీవిత దశలో రెండవ దశ యవన దశ. మరి ఆ యవన దశ అయిపోయిన తర్వాత మరలా క్రొత్త యవనం లేదు కదా అనే ప్రశ్న వస్తుంది. కానీ మానవుని యొక్క జీవిత దశలలో యవనము ఒక ప్రాముఖ్యమైన దశ అయితే, ఎవరైతే ప్రభువుని కలిగి ఉన్నారో వారి జీవితాలు ఎప్పుడూ కూడా ఆ యవనము అనేది రిపీట్ అవుతుంది, రెన్యూవల్ అవుతుంది. ప్రభువును కలిగినటువంటి ఆ విశ్వాసులకు, ఆ కుటుంబాలకు యవనము అది క్రొత్తపరచబడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే క్రొత్త యవనము అనే మాటకు మరొక దగ్గర మాట నూతన యవనం. అనగా ఆ యవనము నూతనపరచబడుచు ఉన్నదనే మాట మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాను. మనం కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటూ ఉంటాం. 60 years వచ్చినా, 70 years వచ్చినా, 80 years వచ్చినా వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి, వాళ్ళ యాక్టివ్నెస్ని బట్టి నవ్వుతానికి చలోక్తిగా మనం మాట్లాడుకుంటాం. అబ్బో సో యంగ్, యూత్ అండి అని మనం చెప్పుకొని నవ్వుతాం, నవ్విస్తూ ఉంటాం కదా. అయితే జీవితంలో యవన దశ ఒకసారే. కానీ నిన్నటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారనే వాక్యము ప్రభువు ఇచ్చారు. కాబట్టి ప్రభువు కొరకు ఎదురు చూచు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ యవన దశను కూడా ఆయన నూతన పరిచయ దేవుడని ఉదయకాలం ప్రభు పేరిట ప్రేమతో నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈవేళ వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొత్త దగుచుండునట్లు. అంటే పక్షిరాజుకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఇవ్వబడింది ప్రియులారా. పక్షులు అన్నిటిలోకి కూడా పక్షిరాజు ఎవరు అంటే ఒకవేళ గ్రద్ద లేక గరుత్మంతుడు అని చెప్పుకుంటాం. ఆ పక్షి మాత్రమే సూర్యునిలోనికి తీక్షణంగా చూడగలదు. ఆ పైన ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షిరాజు క్రింద ఉన్న నీటిలో ఏ జలచరాలు ఉన్నదో దాని ఉనికిని పసికట్టగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. అది ఆకాశములో పైకి ఎగరగలిగినటువంటి శక్తి దానికి ఉన్న. ఇంకా ప్రాముఖ్యత పాలస్తీనా ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ పక్షిరాజులు వాటి అవసాన కాలము వచ్చినప్పుడట కొంతమంది వ్యాఖ్యానము అవి దూరముగా వెళ్ళి ఆ కొండల మీద వాటి ముక్కును రాసి వాటిని ఊడబిరుక్కుంటాయి. వాటికి ఉన్నటువంటి ఫెదర్స్, వెంట్రుకలు అంటాం, వాటిని తన యొక్క వాడి అయినటువంటి ముక్కుతో అవి తీసి పాడవేస్తే శరీరం అంతా రక్తసిక్తమైపోతుందట. అంటే ఆ వృద్ధాప్యములో ఆహారాన్ని సంపాదించుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. అలాగే కొన్ని దినాలు ఆ కొండలలో అలాగని కూలబడి రక్తసిక్తంగా ఉన్నటువంటి వాటి దేహాలకు కొన్ని దినాలకు న్యూ ఫెదర్స్ అనేవి, క్రొత్త వెంట్రుకలు తొడుగుతాయట ప్రియులారా. ఎప్పుడైతే క్రొత్త వెంట్రుకలు తన శరీరం మీద తిరిగి మొలవటం అనేది జరిగిందో, ఎప్పుడైతే మరలా తిరిగి క్రొత్త ఆ పదునైనటువంటి ముక్కు అంటాం, పొడుచుకుని తినేదంటే నోస్ కాదు, ఆ ఎదురుగా ఉండే ఆ భాగాన్ని ముక్కు అంటాం, దానితో పొడుచుకుని తింటూ ఉంటుంది. అది మరలా తిరిగి ఫామ్ అయిన తర్వాత తను కోల్పోయినటువంటి శక్తి అంతా కూడా మరలా తిరిగి అది రీఛార్జ్ చేయబడుతుందట. ఎప్పుడైతే తనకు క్రొత్త వెంట్రుకలు వచ్చి క్రొత్తగా తన సూది అయినటువంటి ఆ యొక్క ముక్కు మరలా వస్తుందో, వెంటనే మరలా తన యొక్క వార్ధక్య స్థితి కోల్పోయి నూతనత్వాన్ని, నూతన బలాన్ని పొంది రివ్వున ఎగిరిపోతుందట. అందుకనే దానిని ఆధారంగా చేసుకున్నటువంటి భక్తుడు అంటాడు, పక్షిరాజు యవనము వలె
నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. ఈ నూతన సంవత్సరములో ఒకవేళ వయసు మళ్ళినటువంటి వారం, అయ్యో నా వయసు గడిచిపోయింది, ఇంతకుముందు నేను యవ్వనుడుగా పరుగు పెట్టాను, గెంతులు వేశాను, ఎంతో నేను యాక్టివ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు శరీరము బలహీనమైపోయింది, వృద్ధాప్యం వచ్చింది, తెల నెరిసిపోయింది అని ఒకవేళ మానవుడు ఒకవేళ డిస్కరేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంటాడేమో. అటువంటి అవసరత లేదు. కానీ ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారికి నిత్యము కూడా యవన దశే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ యవనాన్ని నూతన పరుస్తూ ఉంటాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రియులైనటువంటి కుటుంబీకులారా, ఆ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనలను పక్షిరాజుకిచ్చినటువంటి యవనము వలె మన యవనమును కూడా ఆయన నూతన పరచగలిగినటువంటి దేవుడు అని ప్రభు పేరట తెలియచేస్తూ, ఈ నూతన సంవత్సరములో మనం ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉండగలిగితే భౌతిక సంబంధమైనటువంటి వృద్ధాప్యము కాదు. కానీ వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఉన్నటువంటి శక్తిని తిరిగి ప్రభు పెంపారు చేసి యవన స్థితిలో ఏ విధమైన ఆరోగ్య బలముతో ఉంటామో, ఆనందముతో ఉంటామో అటువంటి యవన స్థితిని ప్రభు తిరిగిచ్చే దేవుడు కనుక ఆయన మన యొక్క యవనాన్ని క్రొత్తగా మార్చగలిగిన శక్తిమంతుడు. అటువంటి క్రొత్తదనాన్ని మరలా తిరిగి మనం పొందుకుంటారు. మన శరీరంలోనే కదా, ఆత్మీయంగా కూడా మరలా తిరిగి మనము క్రొత్తదనాన్ని ప్రభువునందు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. క్రొత్తదైన యవనము కొరకు నాయనా మీరు మాతో మాట్లాడుతున్నారు. భౌతికంగా ఆత్మీయంగా కూడా మమ్మల్ని తండ్రి యవనులుగా నూతనపరచండి తండ్రి. నాయనా మా బిడ్డలు నాయన అలాగే కుటుంబాల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు, స్వదేశ విదేశాల్లోని విశ్వాసులు రక్షణ కొరకు ప్రార్థిస్తాం. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తాం. వైరస్ను అంతమొందించండి, దూరపరచండి. ఎవరికి ఎటువంటి కీడు, ప్రమాదం, ఆపద కలుగుకుండా వాటిని దూరపరచమని నాయన మాకు నిబ్బరమైన మనసు కలుగుచ్చేమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. చెడ్డ కార్యమున్ చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునుద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.